హలో, రూమ్ చూడమన్నాను కదా, దొరికిందా? సరే వస్తున్నాను. భయ్యా రూమ్ ఇక్కడ ఏమైనా ఖాళీగా ఉందా? భయ్యా ఇక్కడ రూమ్ ఏమైనా ఖాళీగా ఉందా? భయ్యా నేను షాప్కి వెళ్ళి వచ్చేస్తున్నాను. సరే బ్రో. భయ్యా ఇక్కడ రూమ్ ఏమైనా ఖాళీగా ఉందా? సందులో ఉంది భయ్యా, అదే ఆ సందులో. ఓకే థ్యాంక్స్ బ్రో. ఆంటీ ఇక్కడ రూమ్ ఏమైనా ఖాళీగా ఉందా? బాబు రూమ్కి వచ్చాం, ఒకరొకరు పరిచయం చేసుకుందాం. నువ్వు వచ్చేస్తావు బ్రదర్? ఏం లేదు బ్రో, దగ్గరలోనే మా గర్ల్ ఫ్రెండ్ రూమ్ ఉంది, అందుకే ఈ రూమ్కి వచ్చాను నేను. మరి నువ్వు బ్రదర్? నేను నార్మల్ జాబ్ పర్పస్ మీద వచ్చాను. మరి నువ్వు? పెద్ద చెప్పుకున్నంత పని కావాలి కానీ చిన్న పని మీద వచ్చాను. సరే, నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి ఇక్కడ? ఏం లేదు బ్రో, ఇక్కడే ప్రభాస్ మూవీ షూటింగ్ అయితే చూడడానికి వచ్చా బ్రో. అలా అసలు ఏం టాలెంట్ ఉందో నిరూపించుకుందాం వచ్చాను బ్రో. బాగానే ఎక్స్ట్రా కళ. వాటర్ ఎక్కడ ఉన్నాయి? ఏంటా సౌండ్? ఎవరు వెళ్ళినట్టుంది ఏంటి? ఇక్కడ ఇంకోటి ఉండాలి. ఏమయ్యాడు? తలుపులు కూడా తెరిచున్నాయండి. మనల్లోనే ఉన్నాడే. నువ్వేంటి బ్రదర్ ఇక్కడ? ఇదేంటి రూమ్లో నాకు ఒక్కడికే ఇలా అనిపిస్తుందా? అబ్బాయిలు ఎదురు కట్నం ఇస్తే తీసుకుంటారా? ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఎదురు కట్నం 2 crores తీసుకుంటా. ఏంటమ్మా? 2 crores. 3 కోర్స్ కావాలా? 3 కోర్స్ చాలా. 3 కోర్స్ తీసుకో. 3 కోర్స్ తీసుకో. ఇవి నీ వల్ల నా చెవిలో చీమ వెళ్ళిపోతున్నాయి తెలుసా? ఏం చెప్తా, నీ వాయిస్ వీక్నెస్ వల్ల వెళ్ళిపోతున్నాయి. సినిమా చూస్తున్నాం బ్రో. నిజంగా సినిమా చూస్తాం. ఒట్టేసేపు ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పండి బ్రో. సరే వాళ్ళు తగిలేరు బాబు. ఈ డేట్ ఎలా ఉన్నాడు? ఏం పర్వాలేదు బ్రో, బాధపడతాయి. నా బాధ నీకే తెలుసు బ్రో. బ్రో గుడికి వెళ్దాం, ఏమైనా వస్తారా? వాళ్ళు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు, అది చూసుకోండి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. వెళ్దామా బ్రో? ఏరా రానన్నారు? ఏరా నువ్వు మాత్రం ఎందుకు అయిపోయి, నువ్వు కూడా బయలుదేరు. రూమ్ కి మా లవర్ వస్తాను మాయా, మీరు వెళ్ళిపోండి బ్రో. కానీ 9 వరకు ఎవరు రావద్దు. సరేలే. ఏటు చేస్తున్నాడు ఏటో, మనం ఫుల్ కిలికిలి కొగ్గేయాలి ఈరోజు. లవ్ యూ బేబీ. ఓ స్విచ్ ఆఫ్ అయిపోయిందా? షిట్ బ్రో, ఒకసారి ఫోన్ ఇవ్వా బ్రో. తిప్పలారి వచ్చి స్కోటాన్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? కూల్ బ్రో, ఉంటుంది నేను గుద్దితే. ఓకే బ్రో. అమ్మయ్యా బ్రో. ఏమైంది బ్రో అలా అరిచా? ఏం లేదు, నిన్నటి చూస్తాను. ఏమైంది బ్రో? ఏం లేదు కదా. ఒకసారి ఫోన్ ఇస్తావా బ్రో? తీసుకో. ఏమైంది వీడికి? ఆగు బ్రో, ఇప్పుడే వస్తాను. బ్రో ఏమైంది బ్రో? అవును బ్రో, మనగడేడి? ఏమో బ్రో, వాడు ఎక్కడికి బయటకు వెళ్ళినట్టున్నాడు. అమ్మయ్యా,
నిన్నటి నుంచి భయపడుతున్నావు, మణిగాడు లేడంటే రిలాక్స్ అవుతున్నావు. ఏమైంది బ్రో? చెప్తావా చెప్పవా? నేను ఇంటికి వచ్చాను కదా బ్రో, మనీ ఏంచో చేతబడి చేస్తూ ఉన్నాడు బ్రో. అంటే ఆడి కోసం డౌట్ పడిందంతా నిజమేనమాట. వాడు నాతో ఆ రోజు ఏం చెప్పాడు తెలుసా? నాకు నా లవర్కి బ్రేకప్ అయిందిరా మాయ, మర్చిపోలేకపోతున్నా. కానీ మన అందరితో మాత్రం లవర్ వస్తుందని చెప్పాడు ఇంటికి. నాకు ఆడి మీద అప్పుడే డౌట్ వచ్చింది. ఏమవుతుందో చూద్దాం. లేదు లేదు, ఇదంతా ఓన్లీ ఇమాజినేషన్ మాత్రం బ్రో. మరి నేను ఇక్కడ పడుకోను బ్రో. ఏమైంది బ్రో? ఇక్కడ పడుకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలాగా వచ్చేస్తున్నాయి బ్రో. నేను సూర్య మేడ మీద దగ్గర పడుకుంటా బ్రో నీ ఇష్టం. ఆ మణిగాడి గురించి తెలిసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదురా. అదేం కాదులేరా, పడుకో. రే, ఏం జరుగుతుందా మన రూమ్లో? ఏదో కొంచెం భయంగా ఉందిరా. ఒకసారి గుడికి వెళ్దామా? నమస్తే, చెప్పండి. స్వామి, రీసెంట్గా మేము ఒక రూమ్లో దిగాం స్వామి. ఇది స్వామి మా సమస్య. మీ సమస్య నాకు అర్థమైంది, ఒక్క నిమిషం. ఇది మంత్రించిన నిమ్మకాయ. మీకు ఎవరిపైన అయితే అనుమానంగా ఉంటుందో వారి చేతులు పెట్టి చూడండి, పర్యవసానాన్ని మీకే తెలుస్తుంది. అవునరా, మణిగాడు ఇంటి దగ్గరే ఉన్నాడా? వచ్చేసాడు రా. ఒకసారి ఈ నిమ్మకాయ పట్టుకుంటావా? మూసుకొని పట్టుకొని కూర్చోరా. ఇదేంటి నెమ్మగే పట్టుకుని రియాక్షన్ లేదేటి? ఇదేంటి సూర్యగడి వైపు ఎలా చూస్తున్నాడు వీడు? ఏం చేసావురా వాడికి? చెప్పేశావా? ఏం జరిగిందో నీకు తెలుసా బ్రో? సూర్య సూర్య నిన్న సూర్యగడే చూసినప్పుడే అనుమానం వచ్చింది మయ్య. చంపేశాడు మయ్య ఈడు. నాకు అసలు ఏం తెలియదురా. దొబ్బేరా ఇంట్లో నుండి బయటికి. మాయా, ఈ కథ ఇంకా పూర్తయినట్లేదురా మాయా. నమస్కారం స్వామి. చెప్పండి. స్వామి, అసలు నుండి బయటికి పంపించేస్తాం స్వామి. అయినా కూడా ఇంట్లో ఏదో జరుగుతుంది స్వామి. మీరు నెమ్మది ఇచ్చినాడు కూడా ఇప్పుడు కనబడకుండా పోయేది. నా రూమ్లో ఏం జరుగుతుంది తెలియదు. మీరు తప్పకుండా రావాలి ఒకసారి. అవునా, సరే వస్తున్నా. ఎవరితను? నా ఫ్రెండ్ స్వామి. ఎందుకు రాలేదు గుడికి? 2 రోజుల నుంచి హెల్త్ బాగాలేదు స్వామి, అందుకే మాతో రాలేదు. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఏమైంది స్వామి? మీరు అనుమానిస్తున్న వ్యక్తి ఒకరు, కానీ ఇదంతా చేస్తున్న వ్యక్తి మరొకరు. ఎవరు స్వామి? ఇన్ని రోజులు మీతోనే ఉంటూ భయపడుతున్నట్లు నటిస్తూ పెరికివాడిలా ప్రవర్తిస్తున్నాడే వాడే. అసలు ఈ కథను మణి గుడికి రాలేదన్న సందేహంతో మొదలుపెట్టాడు. ఒక కొత్త కథను అల్లాడు. భయపడుతున్నట్టు నటించాడు. ఏదో ఒక సాకు పెట్టుకొని వాడు కూడా ఆ రోజు గుడికి రాలేదు.
మీకు నిమ్మకాయ ఇచ్చినప్పుడు మీరేం చేశారు? మనగాడిని అబ్జర్వ్ చేసాం. అంతేగాని వెనుక ఉన్న పవన్ సాయిని అయితే ఎవరిని గమనించలేదు. లేదు స్వామి. అదే మీరు చేసిన పెద్ద తప్పు. మీకు నిమ్మకాయ ఇచ్చినప్పుడు మనలో ఎటువంటి మార్పు కనిపించలేదు, కానీ పవన్ సాయిలో కనిపించింది. మీకెలా తెలుసు స్వామి ఇదంతా? మనీ ఇప్పుడు ఏం చేద్దాం స్వామి? వాడిని చంపేద్దాం. ఏం ఆలోచిస్తున్నావు బ్రో? ఏం లేదు బ్రో. బ్రో నీకు పవన్ సాయి అంటే ఎలాగో క్లోజే కదా, బయటికి తీసుకురా బ్రో. నీ మీద ఎలాగో అనుమానం రాదు. వేసేద్దాం. పంతులు గారు మణిగాడు ఆల్రెడీ ఇద్దరు స్పాట్కి వెళ్ళిపోయారు. 2 కొబ్బరికాయలు, ఒక అరటిపండు తీసుకురండి. బ్రో నువ్వు అసలు ఎందుకు చేతబడి చేస్తున్నావు? నాకు అన్నీ తెలుసు, చెప్పు. మీరు చెప్పిన పని అయిపోయింది. ఓకే. మీ తర్వాత ప్లాన్ ఏంటి? రేయ్ వాడు చచ్చిపోయాడంట్రా. ఇన్ని రోజులు మనం అనుకున్నది ఇది జరిగిందిరా. ఆహా, వినడానికి ఎంత వినసొంపుగా ఉందిరా. ఇన్నాళ్ళకు మనం అనుకున్నది నెరవేరిందిరా. పద పార్టీ చేసుకుందాం. రే వీడికి ఎక్కడో చూసినట్టుంది. నన్ను చంపిందే కాకుండా నా తమ్ముని కూడా చంపాలనుకుంటారా? ఏం చేశామంటారా? నన్ను నా తమ్ముని చంపేశారు. నాకు మొత్తం తెలుసు, చెప్పు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అసలు ఇంట్లో జరుగుతున్న నెగిటివ్ అంతటికీ కారణం పవన్ సాయి గాడే. కానీ మణిగాడు ఎందుకు నాతో అబద్ధం చెప్పాడు? అసలు ఆ రూమ్లో ఏం జరుగుతుంది? నీకు జరిగిన అన్యాయానికి నేను సమాధానం తీసుకొస్తాను చెల్లి.